వచ్చే వారంలో ఇంకోటి చెబుతాను. రేపు ఈ ప్రార్థన అయిపోయేటప్పుడు ఇంకొక అధ్యాయం చదువుతాం. రేపు వచ్చే ఆదివారం మనందరికీ భోజనాలు ఇక్కడ. వచ్చే ఆదివారం కూడా భోజనాలు, పై వచ్చే ఆదివారం కూడా భోజనాలే. 2 వారాలు ఇక్కడ భోజనాలు కార్యక్రమాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రం స్తోత్రము నాయన. కూడి వచ్చిన బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. నీ పరిశుద్ధ గంధములో నుంచి మాతో మాట్లాడయ్యా. మరి నీ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించుకుంటుండగా అందరికీ అర్థమయ్యే స్థితిలో నువ్వే మాట్లాడమని, నీ కృపతో నింపి మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నీ సహాయాన్ని అందించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చాలా మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, అక్కడ చెమటైనను తుప్పును తినివేయును, దొంగలు కన్నవేసి దొంగిలెదరు. పరలోకమందు నీ ధనము సమకూర్చుకునుడి, అచ్చట చెమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఈ లోకంలో మనుషులకి అంత ఆధ్యాత్మికంగా వెతకరు, కానీ ఈ లోకంలో మనుషులు ఏదో ఒక రోజున ప్రతి మానవుడు చనిపోవాల్సిందే. అయితే పరలోకం నుంచి భూలోకానికి వచ్చి యేసు ప్రభు ఉపమాన రీతిలో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నీ ధనము పరలోకమందు సమకూర్చుకునుము అని చెబుతున్నాడు. ఈ లోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటే ఆ ధనం అంట తుప్పు పట్టిపోయిద్దంట, చెమట పట్టిపోయిద్దంట, దాన్ని దొంగలు దొంగిలించదురంట. ఇక్కడ నువ్వు దాచుకుంటే 4 కోట్లు 3 కోట్లు లేదా 10 లక్షలు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు నువ్వు దాచుకున్న ఉపయోగం ఏమి లేదు. అది నువ్వు చనిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, నువ్వు తీసుకుపోయేదేమీ లేదు. కానీ నువ్వు పరలోకమందు నీ ధనాన్ని సమకూర్చుకో, అక్కడ తుప్పు పట్టదు, చెమట పట్టదు, దొంగలు దాటిని దొంగిలించరు అని చెబుతున్నాడు. ఇప్పుడు నీ ధనం ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకమందు సమకూర్చుకోవాలి. పరలోకమందు సమకూర్చుకోవటం అంటే ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి? దేవుని మందిరములో. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నువ్వు ఖర్చు పెడితే ఆ డబ్బు నీ పరలోక రాజ్యంలో నీ బ్యాంకీలో వేయబడిద్దన్నమాట. అమ్మో, ఈ పాస్టర్ గారికి ఒక 2 3 5 10 ఇస్తే ఈ ధనాన్ని పాస్టర్ గారు దిగమింగేస్తాడు, తినేస్తాడు, ఇంత డబ్బు పాస్టర్ గారికి ఇవ్వాలా అని ఇవ్వకుండా, దేవుని కార్యక్రమానికి ఇవ్వకుండా నువ్వు అడ్డుగా ఉన్నావు అనుకో, నీవు రేపు చనిపోయిన తర్వాత మనం పరలోకపోయినప్పుడు నీ బ్యాంకులో అక్కడ అమౌంట్ ఉండదు. అందుకని నా దేవుడు అంటున్నాడు, నువ్వు భూలోకమందు నువ్వు డబ్బు సమకూర్చుకున్నా ఉపయోగం లేదు, నీ ధనము పరలోకమందు సమకూర్చుకో. అక్కడ నువ్వు ఇక్కడ నా సన్నిధికి, నా నిమిత్తం
నువ్వు ఎంత ఖర్చు పెట్టావో, దేనికి ఖర్చు పెట్టావో, భోజన కార్యక్రమాలకే ఖర్చు పెట్టావో, కుర్చీలకే ఖర్చు పెట్టావో, తబలాకే ఖర్చు పెట్టావో, వాయిద్యాలకే ఖర్చు పెట్టావో, దేనికన్నా ఖర్చు పెట్టు. అది దేవుని పరిచర్య నిమిత్తం నువ్వు ఖర్చు పెట్టినట్లయితే ఆ ధనము నీ పరలోక రాజ్యంలో నీకు సమకూర్చబడింది. రేపు నీవు వచ్చినప్పుడు లెక్క చూసి మొత్తం నీకు ఇవ్వబడిద్ది. దాన్ని బట్టి నీకు బహుమానం వచ్చింది అని చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? యేసయ్యే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి తన బిడ్డలైనటువంటి వారికి ఉపమాన రీతిలో చెబుతున్నాడు పరలోక రాజ్యం గురించి. మనమేం చేస్తామండి? ఎంతో దాచుకుంటాం. రేపు వృద్ధాప్యం వస్తుంది, ఇదంతా కొడుకులకు పెట్టేస్తే రేపు నా పరిస్థితి ఏంది, నా కొడుకు పరిస్థితి ఏంది, నా కూతురు పరిస్థితి ఏంది, లేకపోతే వాళ్ళు నన్ను చూడరు, నా పరిస్థితి ఏంది, ఇది ఈ 10 లక్షలు నా పేరు ఉండొద్దా, 5 లక్షలు నా పేరు ఉండొద్దా, ఈ 2 లక్షలు నా పేరు ఉండొద్దా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే కొంతమంది ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. కనుక ఇక్కడ యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నీ ధనము భూలోకమందు కాదు పరలోకమందు నీవు సమకూర్చుకో అని చెబుతున్నాడు. కనుక ఇక్కడ నువ్వేది సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎంత పొలం సంపాదించినా, ఎన్ని బంగారాలు సంపాదించినా, నీవు చనిపోయిన తర్వాత పూసుకు పుల్ల కూడా తీసుకొని వెళ్ళలేవు, నువ్వు వేసుకున్న చెప్పులు కూడా తీసుకుని వెళ్ళలేవు, నువ్వు ఏమి లోకంలో తీసుకొని ఏది వెళ్ళలేవు. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా నీ ధనము పరలోకమందు సమకూర్చుకో. నువ్వు కష్టపడి నీ ధనాన్ని పరలోకమందు సమకూర్చుకో. అక్కడ తుప్పు పట్టదు, చెమట పట్టదు, దొంగలు దాన్ని దొంగిలించరు అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం చెప్పామనుకో ఎలా ఉండిద్ది? మాస్టర్ గారు ఎప్పుడు డబ్బు పిచ్చే అని అంటారు. రేపు నువ్వు అక్కడికి వచ్చినప్పుడు అర్థమైంది డబ్బు పిచ్చే చేయించేది. నీ పేరు చదివినప్పుడు నువ్వు దేవునికి ఎంత ఖర్చు పెట్టావో, నీ ధనం ఎంత ఉందని చూస్తే అప్పుడు నీ ధనాన్ని బట్టే నీకు అక్కడ బహుమానాన్ని ఇవ్వబడింది. కనుక నీవు నీ ధనాన్ని బట్టి, నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడుండును అంటున్నాడు. ఇప్పుడు మనుషులకంతా ధనాపేక్ష ఉంది. దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనను మనము మహింపరుద్దాం, ఆయన తన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు అని ఆలోచించట్లేదు. ప్రతిదానికి లెక్క రాయబడుతుంది. హల్లెలూయా. నువ్వు చేసే పరిచర్య కానీ, నువ్వు చేసే ప్రతి పని కానీ, ప్రతి రూపాయి కానీ నీకు అనిపించింది పాస్టర్ గారికి ఇచ్చాను అనిపించింది. నేను అంత ఇచ్చానని గొప్పలు చెప్పుకోకూడదు. నీ డబ్బు ఎక్కడికి పోదు. నీ డబ్బు నీ కోసం దేవుడు దాసి ఉంచాడు. హల్లెలూయా. ఆయన పని నిమిత్తం ఖర్చు పెట్టిన డబ్బు నీ కోసం ఆయన దాసి ఉంచాడు. మరలా నీ ధనము నీకు ఇవ్వబడిద్ది, లెక్క చూసి వడ్డీతో సహా. హల్లెలూయా. నేను ఇచ్చానని అనుకున్నావు అనుకో, నీ డబ్బు అక్కడ ఉండదు. ఆ మాటే రాకూడదు. కుడి చేతి చేసేది ఎడం చేయి కూడా తెలియకూడదని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. మొన్న మా వసంతం అమ్మంటుంది, నేను 300 ఇచ్చానుగా మొన్న అంటుంది. 300 ఇచ్చానుగా అంటుంది. నాకు 3,000 వచ్చినాయి, 300 ఇచ్చాను కదా దశం భాగం. మరి ఎంతమంది మన చర్చికి వస్తున్నారు? అందరు ఇస్తున్నారా? నేను ఇస్తుంటే నాకు ప్రార్థన చేయమింది అంటుంది. హల్లెలూయా. అప్పుడు పక్కమ్మట పాస్టర్ గారు ఆయన వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదేందండి ఇచ్చి చెప్పుకుంటున్నారు ఏంది వీళ్ళు అన్నాడు. వీళ్ళు ఇస్తేనండి నేను చెప్పాను. వీళ్ళు ఇస్తే మాత్రం తప్పకుండా పక్కన వాళ్ళు చెబుతారు, రూపాయి ఇచ్చినా నేను 100 ఇచ్చాను, 500 ఇచ్చాను, 1000 రూపాయలు ఇచ్చాను, 2,000 ఇచ్చాను, 4,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను చెప్పుకుంటారు. వాళ్ళకి ఎట్లాగా 10 మందిలో చెబితే ఇంకా ఎక్కువ ఇస్తారండి, కానీ నేను చెప్పను, వాళ్ళ ఆశీర్వాదం కోల్పోతారని మనం చెప్పుకోకూడదు. నేను కూడా చెప్పుకోకూడదు, నువ్వు చెప్పుకోకూడదు, ఎవరు కూడా చెప్పుకోకూడదు. దేవుడికి ఇచ్చాం అనే మనసులో నువ్వు ఉండాలి. నేను అంత చేశాను అనుకోకూడదు. అది నీకు ఆశీర్వాదం కాదని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం. హిందూ సాంప్రదాయాల్లో ఏం చేస్తారంటే 100 రూపాయలు ఇచ్చినా ఫలానా శివమ్మ 11 రూపాయలు ఇచ్చింది,
అని చదివి వారిని కుటుంబాన్ని విఘ్నేశ్వరుడు దీవించును కాక అని చెబుతారు 11 రూపాయలకే. ఇక్కడ అలా ఉండదు. 14 కోట్లు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా నీ పేరు చెప్పటం ఉండదు ఇక్కడ. నీకు అందరు తిన్న చోట నువ్వు కూడా భోజనం చేయటం, నీకు పెద్దగా స్టైలే ఉండదు. ఒక ఆయన 10 గంటలు బియ్యం ఇచ్చాడంట. ఆయన 10 గంటలు బియ్యం ఇచ్చాను నన్ను బాగానే ముందు అన్నాడ. నువ్వు 10 గంటలు బియ్యం ఇచ్చినా నువ్వు ఆడ కూర్చోవాల్సింది అన్నాడంట. కావాలనుకుంటే నీ బియ్యం నువ్వు తీసుకెళ్ళు, అందరితో పాటు కూర్చోవటమే. గొప్పలు ఉండవు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో గొప్పలు ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తర్వాత 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. టకటక చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తములకు, చూడండి, ధనాపేక్ష కీడులకు మూలం. ధనాపేక్ష అంటే ఉండొచ్చు, ధనం సంపాదించాలని ఆశ ఉండొచ్చు, కానీ ధనాపేక్ష ఉండకూడదు. ఇక అదే పిచ్చి ఉండకూడదు. ధనం 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 అనేది అదే కలవరంతలో ఉండకూడదు. కొంతమంది అబ్బో అసలు మామూలుగా ఉండదు ధనం. ఒకకి 100 కోట్లు వచ్చి ఆస్తి వచ్చింది పొలం అమ్మితే. 100 కోట్ల ఆస్తి వచ్చింది పొలం అమ్మితే. బస్తాలు వచ్చినాయి డబ్బులు. దేవుని మందిరానికి వచ్చింది. అయ్యా పొలం అమ్మానయ్యా అని వచ్చింది శరీరమ్మన్న. కానుక ఎంత ఇచ్చిందంటే 500 ఇచ్చింది. 100 కోట్ల ఆస్తి పొలం అమ్మితే వస్తే దేవుని సందికి ఎంత ఇచ్చింది? 500 ఇచ్చింది. అంటే ఏంది? ధనాపేక్ష. అది రాకముందంది బాత్రూమ్ నేనే కట్టిస్తానయ్యా, బాత్రూమ్ నేనే కట్టిస్తాను ఎంతైనా సరే అంది. ధనం చేతికి వచ్చిన తర్వాత మనసు మారిపోయింది. కనుక చాలా జాగ్రత్త కొన్నిసార్లు. అందుకని బైబిల్ చదువుతుంది, ఏం చదవట్లేదమ్మా, మీ అందరికి వందనాలు. ధనాపేక్ష కీడులకు మూలం. ధనం ఎక్కువగా ఉంటే నువ్వు దేవుని స్తుతించలేవు, దేవుణ్ణి గణపరచలేవు, దేవుణ్ణి ఆరాధించలేవు. అందుకనే కీర్తనకారుడు దావీదు అంటాడు, అయ్యా నాకు తగు మాత్రమే అయ్యా అంటాడు. తగు మాత్రం చాలు, ఎక్కువ వద్దు నీకు. అది ధనం ఎక్కడుండనో నీ మనసు అక్కడుండి ఆత్మీయంగా దిగజారిపోతుంది. హల్లెలూయా. మనకి అందుకని ఆయన అన్నాడు, నాకు దినదినము ఎంత అవసరమో అంతే అయ్యా అన్నాడు. హల్లెలూయా. అధికంగా ఇస్తే నిన్ను స్తుతించనేమో, తక్కువగా ఇస్తే నీ నామానికి అవమానం వచ్చిద్దేమో, కనుక తగు మాత్రమే అయ్యా అన్నాడు. మనమైతే మన వాళ్ళకి కొద్దిగా మనసు బాధగా ఉండేది. అయ్యో సంపాదించుకోవద్దు అంటున్నాడు పాస్టర్ గారు, సమకూర్చుకోవద్దు అంటున్నాడు, బ్యాంకులో ఉంచుకోవద్దు అంటున్నాడు అని చెప్పేసి డబ్బు కలిగిన వాళ్ళకి కొద్దిగా బాధ ఎక్కువ కలిగింది. సంపాదించాలను దేవుని సన్నిధిలో, దేవుని పనిలో నువ్వు ఉండాలి. కనుక దేవుని రాజ్యం అంటే దేవుని సన్నిధికి వచ్చేసి చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళటం కాదు. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఒక ఆయన తగాదాడుతున్నాడు, మాస్టర్ లిస్టులో నా పేరు లేదు, ఆధార్ కార్డులో నా పేరు లేదు, రేషన్ కార్డులో నా పేరు లేదు, దాంట్లో లేదు, దీంట్లో లేదు, నా పేరు తేడా పడింది అని చెప్పేసి బాధపడుతున్నాడు. నీ పేరు కోసం నీ యొక్క బాధపడటం కాదు, నీ పేరు జీవగంధములో ఉందో లేదో ఒక్కసారి పరీక్షించుకో. ఆధార్ కార్డు లేకపోయిన వల్ల మనం చచ్చిపోం. రేపు రెండో మరణం నువ్వు తప్పించబడాలి అంటే మొదటి మరణం ఎక్కడ పొందుతావు, రెండో మరణం అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ మరణం నీవు తప్పించబడాలి అంటే నీ పేరు జీవగంధములో రాసి ఉండాలి. అయ్యా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చేవాడయ్యా, ప్రార్థన చేసేవాడయ్యా, అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళేదానయ్యా అని అంటే కుదరదు.
నీ పేరు జీవగంధములో రాసి ఉండాలి. ఎవరి పేరైతే జీవగంధములో రాసి ఉన్నదో వాళ్ళకే పరలోక రాజ్యం. ఆధార్ కార్డు లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు బోసు పెట్టాడు, ఏం తీసుకెళ్ళాలి? ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉంటే తీసుకొని బస్సు ఎక్కిస్తే ఫ్రీగా. మరి ఆధార్ కార్డు నీకు లేదనుకో, ఎమ్మటే బస్సు దింపేస్తాడు. గ్యాస్ ఉండాలి, గ్యాస్కి గ్యాస్ బిల్లు ఉండాలి, గ్యాస్ పుస్తకం ఉండాలి, అప్పుడు గ్యాస్ ఇవ్వబడింది, లేకపోతే నీకు ఇవ్వబడదు. అలాగనే రేపు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు మరణించిన తర్వాత నువ్వు చేసిన దాన్ని బట్టి అక్కడ రేపు తీర్పు దినాన నీ యొక్క జీవగంధం ఇప్పబడినప్పుడు ఆ జీవగంధములో నీ పేరు ఉండాలి. హల్లెలూయా. మరి నీ పేరుందా? నీ పేరుందా? నీ పేరు లేకపోతే ఎంతమంది తగాదాడతావో. ఆ పేరు చూసుకక్కాయ ముందు పరలోకం రాజ్యానికి ఎత్తబడాలి. పరలోక రాజ్యంలో దేవునికి స్తోత్రం. రేపు ప్రభాతం ఉంది, ప్రేమలక్క ఉంది, చక్కగా పరలోకం వెళ్ళింది, హ్యాపీగా పోయి పరలోకంలో కూర్చునిద్ది, చక్కగా దేవుని స్తుతించింది. వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు చూసా, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు నరకానికి వెళ్ళేది. మా అమ్మాయి ఇంటి నాకు చాలా బేమండి అని అందనుకో, బేమలేదు గేమలేదు. హల్లెలూయా. అవునా కాదమ్మా? ఇక్కడ మనస్తృప్తి కోసం అక్కోళ్ళు చాలా మంచోళ్ళు, అక్క చాలా మంచోళ్ళు, అక్క చాలా మంచిది, అక్క మంచిది, అక్క మంచిది, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు. అక్క చెప్పవచ్చు, అయ్యా మా అమ్మాయి కొద్దిగా దేవుడి మందిరాన్ని కూడా సహకరించింది అయ్యా అలా 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు. ఇచ్చినా కానీ లేదు పర్లోక రాజ్యం. 2 లక్షలు ఇవ్వచ్చు. ఎవరి పేరైతే మారు మనసు పొంది, బాప్టిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది దేవుని యొక్క జీవగంధములో నీ పేరు రాయబడిద్దో వాళ్ళకే పరలోక రాజ్యం. లేకపోతే అక్కడ పక్షపాతము, ఎక్కడైతే రికమెండేషన్. హల్లెలూయా. రికమెండేషన్. అన్నం వండే పని ఉందనుకో, వీళ్ళ పార్టీకి వెళ్తే వీళ్ళ తీసి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ తీసి వీళ్ళకి ఇస్తారు. రేపు రికమెండేషన్లు పనికిరావాడ. హల్లెలూయా. చాలా జాగ్రత్త. మా ఆయనంటే నాకు చాలా ప్రేమ అండి, నన్ను చక్కగా చూసుకుంటున్నాడు, చర్చికి ఆటంకపరచట్లేదు, ప్రార్థనకే రాడు కానీ బాప్టిజం తీసుకోడు కానీ దేవుని మందిరం అంటే చాలా ఇష్టం అండి, ఏమన్నా అన్నా కానీ కుదరదు, అవన్నీ అన్నా కానీ కుదరదు. అక్కడ పేరు ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ పేరు ఉండాలి, అక్కడ అధికారాలు కుదరదు. అందుకనే దేవుడు నీకు టీవీల ద్వారా సువార్తను ప్రకటించబడుతుంది, అందుకనే నీ ఈదులోకి వస్తుంది, అందుకని అప్పుడప్పుడు దైవజనుడు వచ్చి తలుపు తడుతుంది, అమ్మ తలుపు తీయి, మారు మనసు పొందేవా, బాప్తిసం పొందేవా, దేవుడు ఉగ్రత అతి త్వరగా ఉంది, మారు మనసు పొందండి చెబుతుంటే నీ డబ్బును బట్టి, నీ అందాన్ని బట్టి, నీ గర్వాన్ని బట్టి, నీ కులాన్ని బట్టి గర్వించి రక్షణ పొందట్లేదు. రేపు అగ్ని ఆరాధ పురుగు సావు. అమ్మా అమ్మా, అయ్యా అయ్యా, నానా నానా, డాడీ డాడీ అని అరుస్తూ ఉండగానే నీ భర్త అగ్నిలో మాడిపోతా ఉంటాడు, నీ పిల్లలు అగ్నిలో మాడిపోతా ఉంటారు, నువ్వు అగ్నిలో మాడిపోతా ఉంటావు, నువ్వు కాలిపోతా ఉంటావు. నీ భర్త ఎవరో, నీ భార్య ఎవరో తెలియదు, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావటానికి లేదు. కనుక చాలా జాగ్రత్త. పరలోక రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు. పరలోక రాజ్యం అంటే అది ఒక శ్రేష్టమైంది. వాని వాని క్రియల చొప్పున నేను వారికి నా యొద్ద జీతం సిద్ధపరిచించాను, రండు అంటున్నాడు ఆయన. చాలా జాగ్రత్త. మనసు కొంచెం నొచ్చుకునిద్ది, బాధపడిద్ది, కానీ రేపు అక్కడ పోయిన తర్వాత అయ్యా లాజర్ నాకు తెలుసు అయ్యా, లాజర్ మా ఇంటికి వచ్చేవాడయ్యా, బల్ల మీద పడిన రొట్టె ముక్కలు తినేవాడయ్యా, మా ఇంటికాడ వాకిడి కాడ కూర్చునేవాడయ్యా అని అంటున్నాడు ధనవంతుడు. అంటే యేసయ్య ఏమంటున్నాడు, ఇక్కడ వారి అక్కడికి, అక్కడ వారి ఇక్కడికి రావటానికి అవకాశాలు లేవు. కనుక చాలా జాగ్రత్తగా
చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నీకు నీవు పరీక్షించుకోవాల్సిన దినాలు ఉన్నాయి. తర్వాత కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరమ్మా చెప్పాలి? ఎవరు ధన్యులంట? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇక మీరు ఆలోచించుకోండి. దాన్ని ధ్యానించాలి. బైబిల్ ఏం చేయాలి? ధ్యానించాలి. దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. నేను ఆడబడేసి సీరియల్ చూసేవాడు కాదు, సినిమాలు చూసేవాడు కాదు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునేవాడు కాదు. దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ చదివే కొంది రుచి ఏర్పడిద్ది. చాలా ఆనందంగా ఉండిద్ది, చాలా ఆత్మీయంగా ఉండిద్ది. ఫస్ట్లో చదివినప్పుడు బైబిల్ కొద్దిగా కష్టకరంగా ఉండేది, కానీ అదే బైబిల్ నువ్వు చదువుతూ ఉంటే అవన్నీ కూడా అర్థమైపోయి నీకు ఇంకా చదవాలనిపించింది, ఇక తినాలనిపించదు. ఒక్కొక్కళ్ళు అయితే బైబిల్ అంట, ఒక్కొక్కళ్ళు ఒక ఆయన అంట 120 సార్లు చదివాడంట బైబిల్ ఇద్దరి నుంచి చదివి. మీలో ఎవరైనా ఉండారా? మా అన్న అక్కయ్య ఒక సంవత్సరం ఒకసారి చదివిందంట. హల్లెలూయా. బైబిల్ చదవాలి. ఈ ఇద్దరి నుంచి అదరికి బైబిల్ చదవచ్చిన వాళ్ళు చదవాలి. బైబిల్ చదవాలి. దాన్ని ధ్యానించటం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అమ్మ ఎందుకులే అనాదిగా అట్లా. దేవునికి స్తోత్రం. హృదయం అయితే నరకాలనిపిస్తుంది, అంత బాధ అన్నమాట. చీము నెత్తురు కొద్దిగా మనుషుడికి ఉండాలి. మారు మనసు పొంది బాప్టిజం పొందిన తర్వాత దేవుని సన్నిధికి వస్తున్నట్టు వాళ్ళు నీకేం బాధ లేదు. రేపు దేవుళ్ళు ఎక్కడుగుతాడు? యేసయ్య. నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు గట్టిగా అని అంటాడు యేసయ్య. అయ్యా వాళ్ళు అని అంటే బాధపడతారని చెప్పలేదు. ఏంది బాధపడేది? నేను నడిపించానా? నువ్వు నడిపించే వాళ్ళని? నా ఆజ్ఞ లేకుండా ఎవడు నా సన్నిధిలోకి రాలేడు. వాళ్ళకి భయం. దేవుడు అంటే ఎంత భయం ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు అంటే ఎంత భయం ఉందో. ఇప్పుడు వండుకో తినకపోతే ఏమైనా నష్టం వచ్చిందా? చచ్చిపోతావా? ఒక్కరోజు వండుకోకపోతే చచ్చిపోతావా? పొద్దున్నే లేచి స్నానం చేసుకొని ఏదన్నా అంతగా ఆకలి అయితే 2 ఇడ్లీలు తెచ్చుకొని తిని రావచ్చుగా. ప్రార్థన ఇంటికి పోయిన తర్వాత నీ ఇష్టానుసారంగా వచ్చి వండుకొని తిను. హల్లెలూయా. కొంచెం భయం ఉండొద్దు? దేవుని మందిరం అంటే కొద్దిగా భయం ఉండొద్దు? నీ ఇష్టానుసారంగా జీవిస్తే రేపొద్దున ఎంత శిక్ష అనుభవిస్తామని వస్తుంది. ఎందుకు ఇప్పుడు వచ్చి ఉపయోగం ఏముంది? ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఉపయోగం ఉందా? ఆ అక్కయ్య కూడా బాగానే తెలుసు. ఇందక్కకి కూడా 8 గంటలకు డ్యూటీ అనుకో, 10 గంటలకు పోతే పెట్టుకుంటాడు ఆయన కంపెనీలో. ఇక్కడ కాబట్టి బైబిల్ తీసుకొని ఒరిగిన వచ్చింది, కానీ ఏ టైం పోయినా ఏముందలే అని. హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా దేవుని మందిరం అంటే భయం ఉండాలి. నువ్వే మందిరానికి అనబో, నువ్వెక్కడికి అనబో, పాదలుచుకున్న వ్యక్తి టయానికి పో. నువ్వు ఇక్కడికే రావాలని కాదు. నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఏ పనికి పోయినా, ఏ కూరికి పోయినా, ఏ పనికి పోయినా ఒకరా నాకు బాగా తెలుసు. 9 కాడి నుంచి పని వాళ్ళని పెట్టుకుందనుకో, కలుపుకి పిలిచిందనుకో, టైం కాకముందే తిరుగుతూ ఉంటుంది. అమ్మాయి రాండి, కానీ బయలుండి పోదామని. అక్క తిరగవా? పర్లేదులమ్మా 10 కాడికి పోదాం అంటావా? ఏందమ్మా టైం దాటిపోతుంటే 9 అయితే అందరూ పోతుంటే మీరు ఇంకా బయలులేదు అని చెప్పేసి మనం పనికి పిలుచుకుంటూ ఉంటాం. మా ఇందాక పెళ్లి చేసేటప్పుడు పిల్లలేదాక అందరినీ రాండి టయానికి పోవాలి, మళ్ళీ
10 గంటకాలు వస్తామని చెప్పాం, 12 అయింది, ఇంకా లేట్ అయితేట అని చెప్పేసి ఎంతో తాపాత్రత పడతా తిరిగావు. మరి దేవుని సందికి ఆ తాపాత్ర ఉందా? రే పాస్టర్ గారు రేపు నువ్వు అది చదవాలని చెప్పాడు, నువ్వు పెందల కాడ బయలుదేరు, ఇద్దరు కలిసి పెందల కాడ వెళ్ళండి మీరు అని చెప్పి పంపించావా? ఏం ముందు వచ్చింది, వాళ్ళు వెనక వస్తున్నారంట. హల్లెలూయా. ఏమన్నా బైబిల్ అంటే భయం ఉందా? దేవునికి స్తోత్రం. చీకటికి ఎలుకు పొత్తు లేదు, విశ్వాసకి అవిశ్వాస పొత్తు ఉండదు. నేను ఆ అమ్మాయిని అడిగితే నాదేముందండి, నేను ఎనీ టైం ఎప్పుడైనా వస్తాను, మరి పెళ్లి చేసుకున్న అత్త మాట వినాలి, మా అమ్మ భర్త మాట వినాలి కదా, అది ఆయన్ని అడుగు, పక్కన ఉన్నాడు కానీ. దేవుని స్తోత్రం. ఆ అమ్మాయి నేను పెట్టుకోవాలా, నేను ఏటైనా చేస్తాను, నాకు దేవుడు అంటే పిచ్చి ఎక్కువే. మరి మా అత్త మామ వాళ్ళకి లేదు, అట్ట పెంచావు నువ్వు అంటుంది నన్ను. హల్లెలూయా. వాళ్ళని విశ్వాసంలో అట్ట పెంచావు అయ్యా నువ్వు అని అంటుంది. నీ మంచి మాటలే చెప్తున్నావు పాస్టర్ గారు అని వాళ్ళ అత్తన వాళ్ళందా నన్ను అంటుంది. అట్ట పెంచే వాళ్ళని మొఖాలు చూసి తెంతే ఉండిద్ది, వాళ్ళని గట్టిస్తే ఎక్కడికి పోయినా దేవునికి స్తోత్రం. సరిలేదు, దేవుడు అంటే భయం లేదు. భయంతో కూడిన భక్తి చేయాలి, భయంతో కూడిన భక్తి చేయాలి. భక్తి చేస్తున్నావు, భయం లేకుండా చేస్తున్నావు, ఇష్టానుసారంగా చేస్తున్నావు. ఇష్టానుసారంగా చేస్తే కుదరదు. ఇష్టానుసారంగా చేస్తే ఏమంటాడంటే ఒప్పుకోడు రేపు. కనుక చాలా జాగ్రత్త. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. తర్వాత అతడు నీటి కాలవను ఎరువును నాటబడినదై ఆకువాడక. హల్లెలూయా. మా ఇందాక రోజు వచ్చాడు కూర్చునేది, మొన్న పోయి మధ్యాహ్నం పోయింది, ఇప్పుడు లాస్ట్ పోయింది. ఎందుకంటే ఈ రోజు ఎదురు కూర్చున్న కాడ నా గురించి చెబుతున్నాడు అని చెప్పేసి మధ్యకు పోయింది. మధ్య నుంచి ఎనిక్కిపోయింది. ఎక్కడికి పోయినా పని ఉండి దేవుడు కనిపెడతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగాధి జలములో ఉన్న దేవుడు చూస్తాడేమంటాడు. దేవునికి స్తోత్రం. 10,000 పురుషుల్లో కూడా యేసయ్యను గుర్తించిందంట, 10,000 మందిలో కూడా. కనుక మనం చాలా జాగ్రత్తగా. తర్వాత నెక్స్ట్ కీర్తన గ్రంథము 41 అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పేదలను కటాయించువాడు ధన్యుడు. పేదల మీద నీకేముండాలి? కటాక్షం ఉండాలి, అంటే దయ ఉండాలి, ప్రేమ ఉండాలి. వాళ్ళని ద్వేషించకూడదు. హల్లెలూయా. ఆశీర్వాదం ఉండదు, పేదలను కటాక్షించాలి. ఇప్పుడు మన ఏమక్కాయ ఉంది, ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తే మనకు అంత ఆశీర్వాదం. ఎదవరాలను ఎంత ప్రేమిస్తే మనకు అంత ఆశీర్వాదం అంట. ఎదవరాలను దేశించకూడదు, అనాది పిల్లలను దేశించకూడదు, వృద్ధులను దేశించకూడదు. కొంతమంది వృద్ధుల్ని ఏదిస్తారు, ముసల్దానే మేము కూడా తింటుంది కదా నువ్వు తింటుందంతా అని అంటారు. కొంతమంది మేము కూడా తిరగట్లేదు కదా, పొరపిల్ల తిరుగుతున్నావు అని అంటారు కొంతమంది. హల్లెలూయా. అలా అనకూడదు. దేవుడు వాళ్ళకి ఆ అరుగుదలు ఇచ్చాడు, అది ఆశీర్వాదం. దేవుడు వాళ్ళకి ఆ ఓపిక ఇచ్చాడు, ఆశీర్వాదం. వాళ్ళని వృద్ధుల్ని ఎట్టబెడితేట మాట్లాడకూడదంట. దేవునికి స్తోత్రం. అది నీకు శాపం, అది నీకు శాపం. చాలా జాగ్రత్త. తర్వాత చదమ్మా. ఆపత్కాలమందు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నీ వాళ్ళని ప్రేమిస్తే నీకు సమస్య వచ్చిద్దే, బాధలు వస్తాయా, కష్టాలు వస్తాయా, అప్పుడు నిన్ను అనంట ఆ బాధల్లో నుంచి నిన్ను తప్పిస్తాడంట యేసయ్య. నువ్వు చేసినది నీకు దాచించాడు. హల్లెలూయా. ముసలోళ్ళని చేర్చుకున్నావు గనక, వాళ్ళని ఆదరించావు గనక, అనాథ పిల్లల్ని ఆదరించావు గనక నీకు ఇప్పుడు దేవుడు ఏమవుతున్నాడు, నీకు శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు అంట నిన్ను ఆదరించాడంట. హల్లెలూయా.
కనుక కొన్ని కొన్ని విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణముగా తెలుసుకోవాలి. తర్వాత 112 కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి హల్లెలూయా అధికంగా. చూడండి మరలా చదమ్మా. ఏం చేయాలంట? యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలి? అందరు చెప్పండి, స్తోత్రం చెప్పండి. అయిపోయిందా? అటు కాదు, స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్తుతి అర్పణ అనేది నీకు ఉదయకాలము 4 గంటలకి నీకు ఉండాలి ఇంట్లో. ఉదయకాలం 4 గంటల టైంలో ఉదయకాలమున ఈ స్తుతి అర్పణ ఉండాలి. ఇది యెహోవాను స్తుతించువాడు ధన్యుడు అంటే యెహోవాను స్తుతించాలి. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, నన్ను కాసి కాపాడు, నా బిడ్డలను కాపాడయ్యా, ఆదరించు, బలపరచు, దీవించయ్యా, ఆమేన్. ఇది అయిపోయింది ప్రార్థన. అది కాదు ప్రార్థన. దేవునిని ఉదయకాలం లేచి స్తుతించాలి. ఉదయకాలమున దేవుడును స్తుతించనంటి వాడు దరిద్రుడు, శాపగ్రస్తుడు. ఎవడైతే ఉదయకాలము లేచి దేవుడిని స్తుతించడో వారి కుటుంబంలో దరిద్రత ఉండిద్ది. బైబిల్ చెబుతుంది, నేను చెబుట్లా. అందుకని చెబుతున్నాడు యెహోవాను స్తుతించుడే. ఇంటికాడ పొద్దున్న లేవాలి, స్తోత్రం 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 వినపడాలి. ఎప్పుడు? పొద్దున్న లేచి సుప్రభాతం పెట్టట్లా? 4 గంటలకు పెడుతున్నాడు కదా, 4:30 పెడుతున్నాడు కదా. మరి నువ్వు వాళ్ళు లేచినప్పుడు నువ్వు లెగవాలి. వాళ్ళు జీవం లేని దాన్ని స్తుతిస్తుంటే నువ్వు జీవం కలిగిన దేవుడిని నమ్ముకున్నట్టు నీవు దేవునిని స్తుతించాలి. స్తోత్రం 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 స్తోత్రం. దేవదూతలు తిరిగే సమయం అది. నీ ఇంటి మీదకి వచ్చి చూస్తుంది, మారు మనసు పొందిందే, బాప్టిసం పొందిందే, ఇంటిలో స్తుతి అర్పణ ఉందా లేదని చెప్పేసి దేవదూతలు వచ్చి నువ్వు స్తోత్రం చెబుతా ఉంటే నీ స్తోత్రాలు తీసుకుని పోతాయి పరలోకానికి. హల్లెలూయా. దేవదూతలు తిరిగే సమయం అది. స్తోత్రాలు తీసుకుని పోతాయి. అయా ఫలానా గృహంలో దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పేసి ఆ స్తోత్ర అర్పణ తీసుకుని పోతామంటే దేవదూతలు తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. సంచరించే సమయం అది. దేవుని ఆశీర్వాదాలు పొందుకునే సమయం అది. దేవుడు దీవెనలు పొందుకునే సమయం అది. ఆ స్తుతి, ఆ పగటి కాలం, ఆ రాత్రి, ఆ పగలంతా కూడా నువ్వు కాసి కాపాడే సమయం అది. కనుక నీవు స్తోత్రాలు చెల్లించాలి. కానీ మనకు నిద్ర ఎప్పుడు వచ్చింది? ఇక 3 గంటల కాడి నుంచి ఇక దుమ్ము దులుపుతూ ఉంటారు నిద్ర. హల్లెలూయా. అస్సలు వెలుగు రాలేదు ఇలా చదువుకుందామన్నా. హల్లెలూయా. అస్సలు వెలుగు రాల. ఎంత లెగుద్దామన్నా కానీ లెగవబడలా, కళ్ళు తిరిగిలేబడలా. దేవునికి స్తోత్రాలు చెప్పాలి, బాగా స్తోత్రాలు చెప్పాలి. నష్టమేం రాదు, ఆశీర్వాదం. దేవదూతలు తిరిగే సమయం అంటది. ఏ ఇంట్లో అయితే స్తుతి అర్పణ లేదు, ఏ ఇంట్లో అయితే స్తోత్రం 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 అని ప్రార్థన లేదు, ఆ గృహాన్ని దాటి